ఎవరైతే వాళ్ళని. నువ్వు ఆ కేటగిరీయేనా? ఎవరిని అంటూ భుజాలు తడుముకుంటున్నావు? ఎవరు ఏ కేటగిరీనో అందరికీ తెలుసు. ఇసుక తక్కెళ్లకు పేడ తక్కెళ్ళు అన్నట్టు నీకీయన దొరికాడు. ఏయ్, ఏంటి వాగుతున్నావు? వాగడం కాదు, వాస్తవం చెప్తున్నాను. పిచ్చి పిచ్చి కూతలు కూసావంటే పళ్ళు రాలుతాయి. పిచ్చి కూతలు పిచ్చి పనులు నీకలవాటు, నాకు కాదు. ఏంటే టూ వచ్చేస్తున్నావు? నిన్ను ఏంటి కొడతావా? దీప్తి ఊరుకో. ఏంటి శ్రవణ్, తను నీ భార్య, పైకి కడుపుతూ ఉంది, చేతుతావే. నా పెళ్ళాం నా ఇష్టం. అది భర్తని భర్తలా చూస్తోందా? నువ్వు భర్తలా ప్రవర్తిస్తున్నావా? రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నావు. దీప్తి, శ్రావణ్, అక్క అక్క, శ్రావణ్ మీ పెళ్లి రోజు శుభలేఖలు ప్రింట్ చేయించుకొచ్చాడు. చూడు ఎంత బాగున్నాయో. బాబా నువ్వు కూడా చూడు. చూస్తేనే చాలా బాగున్నాయి శ్రవణ్. లేక వీటికి పసుపు రాయి, అందరికి పంచాలి. ఏమంటావు బావా? నీ ఇష్టం. నేను శ్రావణ్ మన బంధువులందరికీ పంచుతాం. ఏమంటావు బావా? నీ ఇష్టం, మీకేది నచ్చితే చేయండి. అక్క, నువ్వు బావా మీ ఫ్రెండ్స్ కి, నేను శ్రావణ్ మన రిలేషన్స్ కి, ధరణి దీప్తి ధరణి వాళ్ళ బంధువులకి పంచుతారులే. మా బంధువులకేం అవసరం లేదు. అయ్యో, అలా అంటావేంటి ధరణి? మీ అమ్మని చెల్లిని పిలవ్వా? అవసరం లేదంటున్నానుగా. వీళ్ళ ఫంక్షన్కి వాళ్ళెందుకు? ఎవరో ఏంటో తెలియడానికి, నేనెక్కడో నువ్వెక్కడో తెలుసుకోవడానికి. నీ తరఫున వాళ్ళు వస్తేనే కదా నేనెవరో తెలిసేది. వింటున్నారా ఆదిత్య గారు ఎలా మాట్లాడుతున్నారు? అసలు వీళ్ళిలా రెచ్చిపోయి మాట్లాడడానికి కారణం మీరు. ఎందుకు ఇదంతా చేస్తున్నారు? నన్నేం చేయాలని ప్రయత్నం? మీరే ముందుండి ఈ ఫంక్షన్ చేయడం ఏంటి? ఎందుకిలా నన్ను అవమానించాలని చూస్తున్నారు? నిన్నటి నుంచి మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. ఆ విషయం మీకు తెలుసు, కానీ నాకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. ఎందుకు? అసలు ఏం జరుగుతుంది? నన్నేం చేయాలనుకుంటున్నారో చెప్పండి. జరిగేదంతా మన మంచిగా అంటారు. దేనికైనా సహనం అవసరం. ఆవేశపడొద్దు. ఏంటి బాబా గారి సూక్తులు చెప్తున్నారు? ఏం మంచి జరుగుతుంది? నా దారి నాకు దొరకడమా? నా చావు నేను వెతుక్కోవడమా? ఏంటే శుభం జరగబోయే ఇంట్లో నీ అపశకనం కూతలు? పో పో అవతలికి. అవతలికి పోయి నీ చావు నువ్వు చావు. మేం ఫంక్షన్ చేసుకుంటుంటే నీ కళ్ళు మొంటగా ఉన్నాయా? చేస్తానని బావని బెదిరిస్తున్నావా? మంజులా, 2 రోజులు ఓపిక పట్టు. ఎందుకు నోరు బారేసుకోవటం? విన్నావు కదా, 2 రోజులైతే నీ పీడ వదిలిపోతుంది. ఎందుకు అని దాని అర్థం. అక్క, నువ్వెందుకలా ఆరిచి ఆయాసపడ్డావు, నీరసపడ్డాం? గ్లామర్ పోగొట్టుకోవద్దు. ఫంక్షన్ లో నువ్వు స్టార్ లా కనిపించాలి. బావా నువ్వు కూడా అంతే. ఈ 2 రోజులు ఎవరు ఏం వాగినా పట్టించుకోవద్దు. ప్రెజెంట్ గా ఉండాలి. ఎలా అయినా ఫంక్షన్ ని పాడు చేయాలన్న ప్లాన్ లో ఉన్నారు.